వెల్కమ్ టు ఇప్పుడు టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతుంది. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఉంచుతుందా లేదా రద్దు చేస్తుందా అంటూ అందరూ కూడా చర్చించుకుంటున్న తరుణంలో జగ్గంపేట నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కొన్ని కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇది కేవలం తన అభిప్రాయం అని అంటూ కూడా ఆయన స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అసలు అవసరం లేదని, వాలంటీర్ వ్యవస్థను పెట్టుకునే బదులు గ్రామ స్థాయిలో పారిశుధ్య కార్మికులను నియమించుకుని వారికి 10,000 రూపాయల వేతనం ఇస్తే బాగుంటుందంటూ కూడా జ్యోతుల నెహ్రూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మా నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు వారికి 10,000 రూపాయలు ఇస్తారనే మాట ఇచ్చారు కాబట్టి వారికి ఇచ్చేటువంటి 10,000 రూపాయలతో నూతనంగా గ్రామానికి 5 లేదా 10 మంది పారిశుధ్య కార్మికులను నియమించుకుంటే వారంతా కూడా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతారంటూ కూడా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టాలంటూ కూడా ఇది కేవలం తన అభిప్రాయం అంటూ కూడా జ్యోతుల నెహ్రూ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి వారు వైసీపీ పార్టీ కార్యకర్తలాగా పనిచేశారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ మాకు అవసరం లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. సచివాలయ సిబ్బంది చేత ప్రజాసేవ చేయించుకుంటామని, సంక్షేమ పథకాలకు సంబంధించి సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుంటామంటూ కూడా జ్యోతుల నెహ్రూ స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సచివాలయ సిబ్బంది చేత పనిచేయించేటువంటి బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కుక్కల్లాగా కాపలా కాస్తారంటూ కూడా పక్కదారి మళ్ళకోకుండా వారిని తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కుక్కల్లాగా కాపలా కాస్తారంటూ కూడా ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థను పెట్టుకునే బదులు పారిశుధ్య కార్మికులను నియమించుకుంటే గ్రామ స్థాయిలో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని, ఎవరైనా సరే వాలంటీర్లు పారిశుధ్య కార్మికులుగా పనిచేసేందుకు రెడీగా ఉంటే వారిని తీసుకునేందుకు కూడా పరిశీలన చేస్తామంటూ కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఎత్తి చేయడం జరిగింది. జ్యోతుల నెహ్రూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఇది కేవలం తన అభిప్రాయమని, పార్టీకి సంబంధించి అభిప్రాయం కాదు అంటూ కూడా స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే పార్టీ సమావేశాల్లో, శాసనసభ సమావేశాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చిస్తారంటూ కూడా జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ జ్యోతుల నెహ్రూ చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే వాలంటీర్ వ్యవస్థ కంటే పారిశుధ్య కార్మికులు నియమించుకోవడం బెటర్ అంటూ కూడా ఆయన మనసులో ఉన్నటువంటి మాటను అయితే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది.